మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు అన్న బండారు లక్ష్మారెడ్డి అన్న ఆదేశానుసారం బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో బీసీలకు ఏం చేసింది? ఆ రోజు ప్రతి కులానికి కోకాపేటలో 5 ఎకరాల ల్యాండ్ మన బీసీ బిడ్డల కోసము ప్రతి కులానికి 5 ఎకరాల ల్యాండ్ మన కేసీఆర్ గారు కేటాయించడం జరిగింది. మరి ఆ యొక్క ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది కొన్ని కులాలు హాస్టల్స్ కూడా కట్టుకోవడం జరిగింది. హాస్టల్స్ దేనికోసం అంటే ఊళ్ళ నుండి వచ్చిన ప్రతి బీసీ బిడ్డ కూడా హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీజు చెల్లించలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ హాస్టల్లో ఉంటే వాళ్ళు ₹1 కూడా చెల్లించకుండా ప్రతి కులం ఈరోజు మీరు అక్కడ పోతే కౌట్స్ కానీ మునులు కాపు కానీ మరి అన్ని కులాల బీసీలకు కూడా అక్కడ 1 ఎకరము ఎంత ఉంటుంది అంటే మీకు అందరికీ తెలుసు. కోకాపేటలో 10 నుంచి 15 కోట్లు ఉంటుంది. అంటే 100 కోట్ల వరకు ఉంటుంది అక్కడ. అంటే ఒక బీసీ కుటుంబానికి ఎంత ఇచ్చాడు అది ఎవరు కూడా గుర్తుపెట్టుకోవట్లేదు. మరి ఆ రోజుల్లో ప్రతి కులానికి కుల కుటుంబాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 వెచ్చించి మరి గుర్రం ఇస్తే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది? మరి వాళ్ళను సుమర్పూర్లా చేస్తున్నారు, కులాల ఖర్చు పెట్టి ఏదో చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మరి కులాల ఖర్చు అని సమస్య కాదు, ప్రతి కులము బాగుపడాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దూరదృష్టితో చేసిన పని అది. మరి గౌడ్స్కి అయితే అయింది రాయితీ, మన వయసులలో రాయితీ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ గౌడ్స్కి దాంట్లో రాయితీ ఇస్తేనే వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తే బడ్జెట్లో బీసీలకు చూస్తే ఎక్కడ చూసినా కానీ తీసుకోవడం లేదు, ముందుకు తీసుకెళ్ళడం లేదు. ఫస్ట్ ఆయన గెలవగానే 42% రిజర్వేషన్ అనగానే కాంగ్రెస్ వాళ్ళు పాలాభిషేకం చేసింది. మరి ఈరోజు ఎక్కడ పోయింది ఆ 42%? అది మనందరం కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి ప్రతి ఒక్కరి బీసీ బిడ్డ కూడా ఎస్సీ ఎస్టీ ప్రతి కులం వాళ్ళు ముందుకెళ్ళి ప్రతి కులానికి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మనందరం కూడా ముందు ఉండి కొట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూపించాలి. రైతు బంధు 2 సార్లు సంవత్సరానికి ఇస్తే 3వ సారి ఎందుకు ఇవ్వలేదని అడిగిరా ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మొత్తానికే ఇవ్వడం లేదు. అంటే ఎప్పుడు నేను సీఎం కావాలి, ప్రతిదీ అన్న చెప్పినట్టు అన్ని ఇస్తా అని చెప్పాడు, లాస్ట్కి వస్తే 0 చేసి ఏది ఇవ్వట్లేదు. ఏ రోజైతే తెలంగాణ తల్లి విగ్రహం మార్చిందో ఆ రోజే తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేసీఆర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా కేసీఆర్ ఆనవా లేకుండా చేస్తా అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఆ కేసీఆర్ని ఏ రోజు కూడా ఏమీ చేయలేమని చెప్పి కేసీఆర్ తెలుసు. మరి ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.